అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత జుగుత్సాపకరమైన సంచలనాత్మకమైన కేసుగా పేరుగాంచిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఇప్పుడు మళ్ళీ వార్తల్లో నిలిచింది. అయితే ఈసారి కొత్త ఫైల్స్ రిలీజ్ వల్ల కాదు, రిలీజ్ అయిన ఫైల్స్ మాయం అవ్వడం వల్ల. అమెరికా న్యాయశాఖ వెబ్సైట్ లో శుక్రవారం రాత్రి అప్లోడ్ చేసిన 16 కీలక ఫైల్స్ శనివారం ఉదయానికల్లా అదృశ్యమయ్యాయి. ఆ మాయమైన ఫైల్స్ లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి మెలానియా ఎప్స్టీన్ తో కలిసి ఉన్న అరుదైన ఫోటోస్ ఉన్నాయి. ఏ వివరణ లేకుండా, ఏ నోటీస్ ఇవ్వకుండా రాత్రికి రాత్రే ఈ పత్రాలను ఎందుకు తొలగించారు? ఇది ఉద్దేశపూర్వకమైన చర్య, లేకపోతే సాంకేతిక లోపమా? ఈ మిస్సింగ్ ఫైల్స్ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ఇప్పుడు మరోసారి అమెరికా రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసుకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోటోతో పాటు కీలకమైన 16 ఫైళ్లు ఒక్కసారిగా మాయమవడం తీవ్ర వివాదానికి దారితీసింది. శుక్రవారం అమెరికా న్యాయశాఖ అధికారికంగా విడుదల చేసిన ఈ ఫైళ్లు మరుసటి రోజే న్యాయశాఖ వెబ్ పేజీ నుంచి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అదృశ్యమయ్యాయి. ప్రజలకు వివరణ లేదు, మీడియాకు ప్రకటన లేదు, కనీసం టెక్నికల్ ఇష్యూ అన్న మాట కూడా లేకుండానే వీటిని తొలగించారు. దీంతో ఈ వ్యవహారం చుట్టూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ అనేది కేవలం ఒక వ్యక్తి చేసిన నేరాలకు పరిమితమైన వ్యవహారం కాదు. అది అమెరికా రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ఉన్న అగ్రస్థాయి వ్యక్తుల పేర్లను ముడిపెట్టిన అతిపెద్ద కుంభకోణం. చిన్నారుల అక్రమ లైంగిక దోపిడీ, అక్రమ రవాణా ఆరోపణలతో జైలులో ఉన్న ఎప్స్టీన్ 2019లో అనుమానాస్పదంగా మరణించినప్పటి నుంచి ఈ కేసు చుట్టూ ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. అతడు ఒంటరిగా ఈ నేరాలు చేశాడా, లేక అతని వెనుక రాజకీయ, వ్యాపార వర్గాల పెద్ద మద్దతు ఉందా అనే సందేహాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన ఫైళ్లు అత్యంత కీలకమైనవిగా భావించారు. ఎందుకంటే మాయమైన ఆ ఫైళ్లలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పాటు ఆయన సతీమణి మెలనియా ట్రంప్, జెఫ్రీ ఎప్స్టీన్, అతని సన్నిహితురాలు గిస్లైన్ మాక్స్వెల్ కు సంబంధించిన ఫోటోలు, వివరాలు ఉన్నాయి. అంతేకాదు, బాధితుల నుంచి FBI సేకరించిన వాంగ్మూలాలు, న్యాయశాఖ అంతర్గత మెమోలు, విచారణకు సంబంధించిన సున్నితమైన అంశాలతో కూడిన వేలాది పేజీల డాక్యుమెంట్లు కూడా ఆ ఫైళ్లలో ఉన్నాయని తెలుస్తోంది. ఇవన్నీ ఒక్కసారిగా కనుమరుగవడం ఇది యాదృచ్ఛికం కాదు అన్న అనుమానాలకు బలం చేకూరుస్తుంది. అమెరికా న్యాయశాఖ ఈ విషయంపై మౌనం పాటించడమే వివాదాన్ని మరింత ముద్రిస్తోంది. ఫైళ్లు ఉద్దేశపూర్వకంగానే తొలగించారా, లేక సాంకేతిక లోపం వల్ల వెబ్సైట్ నుంచి కనిపించకుండా పోయాయా అన్న ప్రశ్నలకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేదు. ఇలాంటి కీలక డాక్యుమెంట్లు ప్రజల ముందుకు వచ్చి మరుసటి రోజే మాయమవడం అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకతపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ వ్యవహారంపై హౌస్ ఓవర్సైట్ కమిటీలోని డెమోక్రాట్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం ఫైళ్లు మాయమైన ఘటన కాదు, ఇది ప్రజలకు నిజం తెలియకుండా చేసే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా అటార్నీ జనరల్ పామ్ బోండీ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయశాఖ ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని డెమోక్రాట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంకేం కప్పిపుచ్చాలనుకుంటున్నారు? అమెరికా ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉంది అంటూ ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మాయమైన ఫైళ్లలో ట్రంప్కు సంబంధించిన అంశాలు ఉండడం ఈ వివాదం రాజకీయంగా మరింత సున్నితంగా మారుస్తోంది. ట్రంప్ గతంలో ఎప్స్టీన్ తెలుసునని, అతడితో పరిచయం ఉందని స్వయంగా అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ పరిచయం ఎలాంటి స్థాయిలో ఉందన్నది ఇప్పటికీ స్పష్టతకు రాలేదు. ఇప్పుడు ఫైళ్లు మాయమవడం ట్రంప్నకు సంబంధించిన అసౌకర్యకరమైన నిజాలను దాచిపెట్టేందుకే ఈ చర్య జరిగిందా అనే ప్రశ్నను తెరపైకి తీసుకొచ్చింది. ఇది ట్రంప్ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా మొత్తం అమెరికా న్యాయ వ్యవస్థకు ఒక పెద్ద పరీక్షగా మారింది. ఒకవైపు చట్టం అందరికీ సమానమని చెప్పుకునే అమెరికా, మరోవైపు అగ్రస్థాయి నేతలకు సంబంధించిన కేసుల్లో పారదర్శకత చూపడంలో వెనకడుగు వేస్తోందా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో, మీడియా చర్చల్లో, రాజకీయ వేదికలపై ఎప్స్టీన్ కేసులు అసలు నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందా అన్న ప్రశ్న మారుమోగుతోంది. ఈ కేసులో కీలక పాత్రధారి గిస్లైన్ మాక్స్వెల్ ఇప్పటికే శిక్ష అనుభవిస్తోంది. ఆమె విచారణలో వెల్లడైన వివరాలు ఇంకా చాలా పేర్లను బయటపెట్టాల్సిందే. కానీ ఆ దిశగా జరుగుతున్న ప్రతి ప్రయత్నం ఎక్కడో ఒక చోట ఆగిపోతున్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఫైళ్లు మాయమవడం ఆ విమర్శలకు మరింత బలం చేకూర్చింది.
మొత్తానికి ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం అమెరికా చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన కేసుల్లో ఒకటిగా నిలిచింది. ఆ కేసుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు ప్రజల ముందుకొచ్చి మరుసటి రోజే అదృశ్యమవడం ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని దెబ్బతీసే పరిణామంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఒక వెబ్ పేజీ సమస్య కాదు. ఇది నిజం, న్యాయం, పారదర్శకత మధ్య జరుగుతున్న పోరాటమని అంటున్నారు. ఈ ఫైళ్లు బయటకు వస్తాయా లేక ఈ రహస్యాలు ఎప్పటికీ చీకట్లోనే మిగిలిపోతాయా అన్నది త్వరలోనే తేలనుంది.